మనకి బిలో అయితే యాడ్ అయింది. ఓకే. ఫైన్, నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, నా రెప్లికాని 5కి ఇంక్రీజ్ చేస్తాను. 3 నుంచి 5కి ఇంక్రీజ్ చేస్తాను. 5కి ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, నా రెప్లికేషన్ కంట్రోలరు డిజైర్ స్టేట్ ఏమైపోతుంది, 5 అయిపోతుంది. 5 అయిపోయి ఆటోమేటిక్‌గా నాకు 5 పార్ట్స్ అయితే క్రియేట్ అయితే అవుతాయన్నమాట. సో, చెక్ చేద్దాం. సో, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు మీరేం చేస్తారు తెలుసా, క్యూబ్‌సిటిఎల్ ఆల్రెడీ ఆర్‌సి ఉంది కాబట్టి ఈసారి నేను క్రియేట్ చేయను. అప్లై చేస్తాను. క్యూబ్‌సిటిఎల్ అప్లై -f rc.yaml ఎంటర్. ఓకే. మిస్సింగ్ కుబర్నెటిస్ లాస్ట్ అప్లై విచ్ ఈస్ రిక్వైర్డ్ క్యూబ్ అప్లై. క్యూబ్ సర్వర్ షుడ్ ఓన్లీ యూజ్ ఆన్ రిసోర్స్ డిక్లరేటివ్ బై రిప్లికేషన్ కంట్రోలర్. ద మిస్సింగ్ అనోటేషన్ విల్ బి ప్యాచ్డ్ ఆటోమేటికలీ. అండ్ దెన్ ఒక వార్నింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత నా రిప్లికేషన్ కంట్రోలర్ కాన్ఫిగర్ అయితే అయింది. సో, చెక్ చేద్దాం. క్యూబ్‌సిటిఎల్ గెట్ ఆర్‌సి చూడండి, ప్రైమ్‌లో నా డిజైర్ స్టేట్ ఏమైపోయింది, 5 అయిపోయింది. ఆటోమేటిక్‌గా నా కరెంట్ స్టేట్ కూడా 5 అయిపోయింది. ఓకే. పార్ట్స్‌ని చెక్ చేద్దాం. క్యూబ్‌సిటిఎల్ గెట్ పాడ్. సో, గెట్ పాడ్‌లో నాకు నా 1, 2, 3, 4, 5 పార్ట్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయాయి. ఓకేనా. మీరు అక్కడ రెప్లికాలో మీరు 5 ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 3 ఇచ్చాను. 3 ఇచ్చి నేను 5 ఇచ్చాను అనుకోండి, అది 5 + 3 అవ్వదు. మీరు ఎంతైతే వాల్యూ ఇచ్చారో అన్ని పార్ట్సే క్రియేట్ అవుతాయి. దాన్ని యాడ్ చేయదు ఎప్పుడే గానీ. రెప్లికాలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, రెప్లికాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఇచ్చారు, రెప్లికా 3 ఇచ్చారు, 3 పార్ట్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు మీరు దాన్ని మోడిఫై చేసి మీరు 5 ఇచ్చారనుకోండి, 3 + 5 అవ్వదు. మీరు 5 ఇస్తే 5 అవుతుంది, 3 ఇస్తే 3 అవుతుంది, 7 ఇస్తే 7 అవుతుంది, 10 ఇస్తే 10 అవుతుంది. ఫైన్. ఓకే, డన్. సో, ఇది మనకి రెప్లికేషన్ కంట్రోలర్ గురించి డేటా అనమాట. సో, నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం రెప్లికా సెట్ గురించి మాట్లాడి, దాని తర్వాత డిప్లాయ్మెంట్ గురించి కూడా మాట్లాడదాం. దాని తర్వాత స్టేట్ఫుల్, దాని తర్వాత క్రాన్ జాబ్, డీమన్ సెట్, దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.